నమస్తే, నేను మీ డాక్టర్ బి శిష్ఠిత్ కుమార్, కన్సల్టింగ్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్ట్ డిజీజెస్? సో హార్ట్ డిజీజెస్ని గ్రాస్గా 6 గ్రూప్లో కేటగరైజ్ చేయొచ్చు. సో ఫస్ట్ గ్రూప్ డిజీజెస్ ఎఫెక్టింగ్ ద పెరికార్డియం. దీంట్లో ఏంటి అని అంటే ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు పెరికార్డిటిస్ అంటాం. అది క్రానిక్ స్టేజ్లో క్రానిక్ పెరికార్డిటిస్ అంటాము. అండ్ ఒకవేళ ఫ్లూయిడ్ అక్యుములేట్ అయింది అంటే పెరికార్డియల్ ఎఫ్యూషన్ అంటాం. దాని ఒక సివియర్ ఫామ్ టాంపనైడ్ అనమాట. సెకండ్ గ్రూప్ మైకార్డియల్ డిజీజెస్, అంటే హార్ట్ మజిల్ ఎఫెక్ట్ అయినప్పుడు. దీంట్లో మళ్ళీ 3 సబ్ క్లాసిఫికేషన్స్ చేయొచ్చు అనమాట. ఏంటి అంటే డైలేటెడ్ కార్డియోమైపోతి, రిస్ట్రిక్టివ్ కార్డియోమైపోతి, హైపర్ట్రోఫిక్ కార్డియోమైపోతి. థర్డ్ కేటగిరీ కొరనరీ ఆర్టరీ డిజీజ్, హార్ట్ అటాక్ అని అంటాం. సో దీనిలో మైల్డ్ ఫామ్ స్టేబుల్ యాంజియోనా నుండి సివియర్ ఫామ్లో ఎస్టీ ఎలివేషన్ మైకార్డియల్ ఇన్ఫెక్షన్ వరకు ప్రజెంట్ అవ్వచ్చు అనమాట. ఫోర్త్ ఫామ్ వాల్వ్ రిలేటెడ్ అబ్నార్మాలిటీస్. దీంట్లో ఏంటి అంటే మైట్రల్ వాల్వ్ అబ్నార్మాలిటీస్, అయోటిక్ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మనరీ వాల్వ్ అన్ని అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. అన్నిట్లో రిజెస్టేషన్ స్టెనోటిక్ లీషన్స్లో ప్రజెంట్ అవ్వచ్చు అనమాట. ఫిఫ్త్ కండక్షన్ సిస్టమ్ అబ్నార్మాలిటీస్, అంటే హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ అనమాట. దీంట్లో హార్ట్ రేట్ తక్కువ ఉన్నప్పుడు బ్రాడికార్డియా అంటాం. దాంట్లో మైల్డ్ ఫామ్ సైనస్ బ్రాడికార్డియా, సివియర్ ఫామ్ కంప్లీట్ హార్ట్ బ్లాక్ అనమాట. టకికార్డియా హార్ట్ రేట్ మోర్ దెన్ 100 ఉంటుంది అనమాట. దీంట్లో మైల్డ్ ఫామ్ని సైనస్ టకికార్డియా అంటాము. సివియర్ ఫామ్ని వెంట్రికులర్ టకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అలా ప్రజెంట్ అవ్వచ్చు అనమాట. సిక్స్త్ డిజీజెస్ ఏంటంటే పల్మనరీ వాస్కులర్ బెడ్ అనమాట. సో రైట్ హార్ట్కి లంగ్కి కమ్యూనికేషన్లో ఒక పల్మనరీ ఆర్టరీ ఉంటుంది అనమాట. దీన్ని ఎఫెక్ట్ అయినప్పుడు డిజీజెస్ని పల్మనరీ వాస్కులర్ డిజీజెస్ అంటాం. దీంట్లో పల్మనరీ హైపర్ టెన్షన్, పల్మనరీ థ్రాంబోఎంబోలిజం ప్రజెంట్ అవ్వచ్చు అనమాట.